విషయం మీ అందరికీ తెలియజేస్తున్నాను. మరి ఈ వారం దేవుడు మరి ప్రార్థించుకొని మనం ముందు భాగంలో కదా మనం ఈ అర్థాన్ని ఏమైనా ప్రారంభిస్తాం. ప్రార్థన ఆయన చెప్పే భాగం గ్రహించి ఆయన ద్వారా మాట్లాడాలని చెప్పే వారిని మా ఉద్యోగం ఒకటి నుంచి 3 వస్తుంది. 103వ కీర్తన 1 నుంచి 3 వస్తుంది చదువుకునే కోరుచున్నాను. మరి వాక్య భావంలో అందరూ కూడా ఎలాంటి తీసుకున్నాము సమయాన్ని ప్రభునందు ప్రియులారా, క్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి సమయంలో దేవుని మాటలు కొద్దిసేపు మనం నేర్చుకున్నాం. గొంతు కొంచెం సరిగ్గా లేదు, త్రోట్ ఇన్ఫెక్షన్ వల్ల. రైట్, ఈ ఉదయకాలం ముందు మనము చదువుకోబోతున్నటువంటి దేవుని పాఠము శిరస్సును హత్తుకొని జీవించుది. ఈ ఉదయకాలం ముందు మనం నేర్చుకుంటున్న పాఠము శిరస్సును హత్తుకొని జీవించది. ఈ పాఠాన్ని మన దైవజనం ద్వారా మనం చాలాసార్లు చాలా రకాలుగా విన్నాం. ఇప్పుడు ఇంకొక రకమైనటువంటి కోణంలో ఈ వాక్యాన్ని మనము నేర్చుకోబోతున్నాం. నేను చెప్పబోయేటువంటి ఆలోచన ఏంటి అంటే, ఇంకా మనలో లోక సంబంధమైనటువంటి ఆలోచనలు కొనసాగుతూనే మనము దేవునిలో మేమున్నాము అని అనుకుంటున్నాం. కానీ మనలో లోక సంబంధమైనటువంటి అవే ఎక్కువగా కార్యాన్ని జరిగిస్తున్నాయి. దైవ సంబంధమైనటువంటి ఆలోచనలు మనలో చాలా తక్కువగా కార్యాలను జరిగిస్తున్నాయి. సో కాబట్టి శిరస్సును హత్తుకొని జీవించుట అనేటువంటి మాటను ఒకసారి కనుక మనం గమనిస్తే, మన శిరస్సు ఎవరు అని అంటే మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ప్రభు. ఆయన మనకు శిరస్సై ఉన్నాడు. మనము శరీరమై ఉన్నాము, మనము సంఘమై ఉండగా ప్రభు అయిన యేసు క్రీస్తు శిరస్సుగా ఉన్నాడు. మరి ఆ శిరస్సును హత్తుకొని నువ్వు ఉండాలి అంటే ప్రభువుకు దగ్గరగా నువ్వు ఉండాలి. ప్రభువు మాటలకు దగ్గరగా నీ జీవితం ఉండాలి. ప్రభువు యొక్క వాక్యానికి దగ్గరగా నీ బ్రతుకు ఉండాలి. కానీ మన జీవితము ఒకలాగా వెళ్తుంది, దేవుని వాక్యము ఇంకొక వైపు వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది.
మరి లోక సంబంధమైన ఆలోచనలు మనలో నెరవేరుతూ ఉండగా శిరస్సును హత్తుకొని ఎలా ఉండగలుగుతున్నాము? అంటే ఇక్కడికి వచ్చి 2 గంటలు ఎలా కూర్చోగలుగుతున్నాము? ఇక్కడ కూర్చునేది విన్నదే మరలా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అన్ని కూడా లోక సంబంధమైనటువంటి ఆలోచనలే, లోక సంబంధమైన కార్యాలే. మన సంత మార్కెట్లో చనిపోయారు, ఇంటి వాళ్ళందరూ కూడా చక్కగా గుండు చేసుకున్నారు. ఇదేం నేను కొత్త విషయం ఏం మీకు చెప్పట్లేదు, గుండు చేసుకున్నారు. నేనేం చెప్దాం అనుకున్నా అంటే మొట్టమొదటి మాటే ఆ కూడికలో ఏం చెప్దాం అనుకున్నా అంటే, మీరేం భయపడకండి, మీ ఇంటి యజమానుడు చనిపోయాడని మీరేం భయపడకండి, మీ తల వెంట్రుకలన్నీ కూడా లెక్కింపబడి ఉన్నాయని చెప్దామని ఫస్ట్ వచ్చిన అదే రాసుకున్నా. వచ్చి చూస్తే ఇంటి వాళ్ళ ఒక్క తలల మీద కూడా వెంట్రుకలు. ఏం చెప్పాలి చెప్పండి? అంటే ఇలా ప్రతిదీ లోక సంబంధమైనవి చాలా ఎక్కువగా మనలో కార్యాన్ని జరిగిస్తున్నాయి. గత వారం ఒక సోదరుడు నాకు చెప్పాడు, పలానా ఆయనను నేను బాప్సానికి ఒప్పించాను, ఇక 2-3 వారాల్లో ఆయన బాప్సం తీసుకుంటానంటున్నాడు అని. అంటే చాలా సంతోషం, మంచిదే కదా, బాప్సం తీసుకుంటే చాలా మంచిదే కదా. ఇందాక నేను 10 గంటలకు వచ్చి ఇంకా బయలుదేరుతున్నా సంత మార్కెట్. కరెక్ట్ అదే వ్యక్తి, ఏ వ్యక్తి అయితే బాప్సం తీసుకుంటాను అని చెప్పాడో ఆ వ్యక్తి కరెక్ట్ గా సంత గేట్ లో కాలు మీద కాలేసుకొని బీడు ముట్టించుకుంటున్నాడు. వెళ్ళేటప్పుడు చూశాను, ప్రార్థనకి వెళ్ళేటప్పుడు. అంటే నేనేం చెప్తున్నానంటే, లోక సంబంధమైన ఆచారాలు, లోక సంబంధమైన అలవాట్లు ఇంకా మనలో ఉన్నాయి. మరి ఉండగా పాత నిబంధనలో దేవుడికి మాట చెప్పాడు 2వ కీర్తనలో, కుమారుని ముద్దు పెట్టుకున్నది లేని ఎడల ఆయన మీ మీద కోపించును అని చెప్పాడు. అంటే దాని అర్థం ఏంటి? ప్రభు అయిన యేసు క్రీస్తు వారికి మనం చాలా దగ్గరగా ఉండాలి. 2వది క్రొత్త నిబంధనలో యోహాను సువార్త 6వ అధ్యాయంలో, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్య దినమున నేను వానిని లేపుదును. ఎవరైతే బాప్సం పొందారో వారు ఏ ఒక్క ఆదివారం కూడా తప్పకూడదు. ప్రతి ఆదివారము ప్రభు సన్నిధిలో కనపడాలి, శరీరములో రక్తములో పాలు పొందాల్సిందే అనేది దేవుని ఆజ్ఞ. దీన్ని ఎంతవరకు మనం సీరియస్ గా తీసుకుంటున్నాం? దినవారాలు అయ్యేంత వరకు పనికి వెళ్ళకూడదు, ఒకరింటికి వెళ్ళకూడదు అనేది ఎంత సీరియస్ గా తీసుకుంటున్నావు? బాప్సం పొందిన నేను ఆయన శరీరం తిని ఆయన రక్తము త్రాగితేనే నేను నిత్య జీవము గలవాడను, అంత్య దినాన నేను లేపబడాలి అంటే ప్రతి ఆదివారం నేను దేవుని సన్నిధికి వెళ్లాల్సిందే అని ఎంతమందిని దాన్ని సీరియస్ గా తీసుకుంటున్నాం? అంటే లోక సంబంధమైనవి చేయకపోతే ఏదో జరిగిపోతుందని భయపడిపోతున్నాము. దేవుడి దగ్గరకు వచ్చేసరికి ఈ దేవుడు ఏమీ చేయలేదులే అనే దగ్గర ఉండిపోతున్నాం. లోక సంబంధమైన మూల పాఠాలు, లోక సంబంధమైన ఆచారాలు, లోక సంబంధమైన పద్ధతులు ఇంకా మనలో జరుగుతూనే ఉన్నాయి, చేస్తూనే ఉన్నాం. ఒకవేళ చేస్తూ ఉన్నా ఓకే, కానీ దేవుడికి అంత విలువనివ్వట్లేదే, దేవుని మాటకు అంత విలువనివ్వట్లేదు ఎందుకు అనే విషయాలను ముందుంచుకొని ఇప్పుడు మనము చదువుకోబోతున్నటువంటి ఈ పాఠంలో ఆనాడు యూదులలో, దేవుని బిడ్డలలో ఉన్నటువంటి లోక సంబంధమైనటువంటి పద్ధతులు ఏంటి, ఈనాడు మన మధ్య ఉన్నటువంటి లోక సంబంధమైనటువంటి పద్ధతులేంటి, అలవాట్లేంటి. అలవాట్లు కూడా ఉన్నాయి మనకి, ఇంకా ఇప్పటికి కూడా కొన్ని లోక సంబంధమైనటువంటి అలవాట్లు ఉన్నాయి. అమ్మ కాస్త కొద్దిగా ముందుకు రండి, కాస్త సర్దుకోండి దయచేసి. స్థలం ఉంటే కనుక వెనక వచ్చినటువంటి వారికి కాస్త రైట్.
బయట అల్లరి ఎక్కువగా ఉంది, దయచేసి కొద్దిగా చూడండి ఒకరండి ఎవరైనా. బయట అల్లరి ఎక్కువగా ఉంది. కొత్త సంవత్సరం నుంచి ఏదో ఒకటి ఆలోచన చేయాలి, పిల్లల్ని ఆలోచన చేయాలి ఏదో ఒకటి, ఎందుకంటే వాళ్ళకు కూడా ఏదో ఒకటి పెడితే సరిపోతుంది. రైట్, వాక్యంలోకి మనం వెళ్దాం. కొలస్సీలకు రాయబడినటువంటి పత్రిక 2వ అధ్యాయము 18, 19 వచనాలు ఒకసారి చదువుతున్నాం. కొలస్సీలకు రాయబడినటువంటి పత్రిక 2వ అధ్యాయము 18, 19 వచనాలు చదువుకుందాం. అతి వినయాసక్తుడై దేవదూత ఆరాధన యందు ఇచ్చ కలిగి తాను చూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనస్సు వలన ఊరక ఉప్పొంగుచు శిరస్సును హత్తుకొనని వాడెవడును మీ బహుమానమును అపహరింపనివ్వకుడి. అనేక మంది ఈ లోకంలో శరీర సంబంధమైనటువంటి ఆలోచనలతో, శరీర సంబంధమైనటువంటి పద్ధతులతోనే ముందుకు తమ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. అలా శరీర సంబంధమైనటువంటి వాటి పద్ధతులతో ఎవరైనా సరే బ్రతుకుతూ ఉన్నట్లయితే వారు కోల్పోయేది ఏంటి అంటే, ఏం కోల్పోతారట? దేవుని బహుమానాన్ని కోల్పోతారు. వీళ్ళందరూ ఎవరు అంటే శిరస్సును హత్తుకొనని వారు. ఎందుకు ఇక్కడ శిరస్సు అనేటువంటి మాటను ఉపయోగిస్తున్నామంటే, శిరస్సు అనేది దేనికి మూలము అంటే ఇది ఆజ్ఞలకు మూలము. శిరస్సు అంటే అర్థం ఏంటి అంటే ఆజ్ఞలకు మూలము. మన శరీర సంబంధమైనటువంటి ప్రతి ఆజ్ఞ నువ్వు ఏం చేయాలి, ఎలా చేయాలి అన్నవన్నీ కూడా ఎక్కడి నుంచి రావాల్సిందే? ఇక్కడి నుంచి రావాల్సిందే, ఈ తల నుంచి రావాల్సిందే. 99.9% ఈ తల నుండే రావాలి. దీన్ని బట్టే శరీరం అంతా నడుచుకుంటుంది. ఒకవేళ దీన్ని బట్టి ఈ శరీరం నడుచుకోవట్లేదంటే ఇమ్మీడియట్లీ ద బాడీ పార్ట్ విల్ గెట్ ప్యారలైజ్డ్. ఎప్పుడైతే ఈ శిరస్సు నుండి దేహానికి ఆజ్ఞ రావట్లేదో అప్పుడు ఏమైపోతుందంటే ఈ చెయ్యి గాని కాలు గాని ఏమైపోతుంది? పడిపోతుంది. అంటే ఈ శిరస్సును బట్టే దేహం అంతా నడుచుకోవాలి. మనం కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మాటను బట్టే నడుచుకోవాలి. కానీ మన సొంత అలవాట్లతో, మన సొంత ఆలోచనలతో మనం బ్రతుకుతున్నాం. నాన్న గత 30-40 సంవత్సరాలుగా దేవుని వాక్యాన్ని నేర్పించారు. ఇంకా కొత్తగా ఇప్పుడు మనము నేర్చుకునేది ఏం లేదు, నేర్చుకోబోయేది ఏమీ లేదు. అయినప్పటికీ ఇంకా మనలో లోక సంబంధమైన అలవాట్లు ఉన్నాయి. ఆ లోక సంబంధమైన అలవాట్లు ఎప్పుడైతే నువ్వు మానేస్తావో అప్పుడే నీవు శిరస్సును హత్తుకొని ఉన్నవాడవు అవుతావు. లేకపోతే గనక నీవు దేవుని బహుమానానికి ఏమవుతావు? దూరం అవుతావు. ఆ విషయాన్ని గుర్తుంచుకొని శిరస్సును హత్తుకొనని వాడెవడును మీ బహుమానాన్ని అపహరింపనివ్వకుండా జాగ్రత్తగా చూసుకోండి. లోక సంబంధమైనవి ఎంత చెప్పండి, లోక సంబంధమైనవి ఏంటి చెప్పండి. వాటి వలన ఏం జరుగుతుంది? లోక సంబంధమైన వాటి వలన అంటే సమాధికి వెళ్ళొచ్చి కాళ్ళు చేతులు కడుక్కోకపోతే, స్నానం చేయకపోతే ఏమవుద్ది? ఏమవుద్ది? ఏమవుద్ది చెప్పండి? ఒకరోజు జ్వరం వస్తే వస్తుంది అంతే. కానీ ఏ దయ్యము మీ వెనక రాదు, ఏ పిశాచి మీ వెనక రాదు కదా. మీరు కూడా సమాధికి వెళ్ళి రాగానే స్నానం చేస్తారు. ఎందుకు చేస్తారు చెప్పండి? నిజం చెప్పండి. నేనైతే ఎందుకు స్నానం చేస్తాను తెలుసా? ఆ సమాధి చేసి వచ్చిన ఆ దయ్యము నా వెనకే రాకూడదని నేనైతే స్నానం చేస్తాను. మీరు ఎందుకు స్నానం చేస్తారో చెప్పండి. చెప్పండి. అందరు దయ్యం వస్తారని చేస్తారు. అందరు నాలాగే ఉన్నారు. అయ్యో
షర్ట్ కదా? కాదు. అదే నేనేమంటున్నా అంటే శరీర సంబంధమైన మనస్సు మనలో ఇంకా ఏముంది అంటే ప్రభువుకు దగ్గరగా లేం. మన జీవితాలు ప్రభువుకు దగ్గరగా లేవు. ఇంకా అవే అలవాట్లే, ఇంకా అవే మాటలే, అదే జీవితమే, ఇంకా అవే చూపులే, అవే ఆలోచనలే. చూపు కూడా మారట్లేదు కదా, మనం చూసే చూపు కూడా మారట్లేదు ప్రభులోకి వచ్చిన తర్వాత. కాబట్టి శిరస్సును హత్తుకొనని వాడెవరు అంటే ఈ లోక సంబంధంగా ప్రవర్తించేది కదా. ఇల్లు కప్పేస్తున్నాం, ఏం చేయాల్సిందే? టెంకాయ తెచ్చి, ఊదుబత్తిని తెచ్చి, బొరుగులు తెచ్చి, టెంకాయ కొట్టి, బొట్లు పెట్టి కదా, ఆ తర్వాత చేయాల్సింది. ఇంతవరకు బాగుంది. కొన్ని దేశాల్లో పెద్ద పెద్ద నిర్మాణాలు కట్టేటప్పుడు ఏం చేస్తారు తెలుసా? చిన్న పిల్లల్ని బలిస్తారు ఆ నిర్మాణాలు. ఇవన్నీ కూడా లోక సంబంధమైనటువంటి మూలపాఠాలు. ఇలా చేస్తే ఏదో మంచి జరుగుద్ది అని అర్థమవుతుందా? కాబట్టి లోక సంబంధమైనటువంటి పద్ధతులు మనలో ఇంకా ఉన్నాయి. అవి ఉంచుకొని కూడా మనము దేవునికి దగ్గరగా, నేను దేవునికి దగ్గరగా ఉన్నాను అనుకుంటున్నావు. నువ్వు చేసే దొంగతనాలు నీవే, నీవు చేసే చెడ్డ కార్యాలు నీవే, నీ మాట్లాడే మాటలు నీవే, నీ పోకడలు నీవే, నీవు త్రాగే త్రాగుడు నీదే. అన్ని ఉన్నాయి, అన్ని నిండుగా ఉన్నాయి, నిండు కుండలాగా కదా. అందులో ఒక భాగము దేవుని వాక్యాన్ని కూడా నింపుకుంటున్నాం, అంతే, ఏం లేదు కదా. ఇప్పుడు ఏదైనా ఫంక్షన్ జరిగితే మటన్ పెడతారు, గోంగూర పెడతారు, సాంబార్ పెడతారు, పెరుగు పెడతారు, చట్నీ పెడతారు, అప్పడం పెడతారు, అన్ని నింపుకుంటాంగా కదా. మటన్ ఒక్కటే దీన్ని రాము కదా. అట్లా అయిపోతున్నాం మనం కూడా. అన్ని కావాలి, అన్ని లోక సంబంధమైన అలవాట్లు అన్ని ఉండాలి, దేవుడు కూడా ఉండాలి అన్నట్టుగా మనం బ్రతుకుతున్నాము. ఎన్నాళ్ళు శిరస్సుకు దూరంగా మనం బ్రతుకుతున్నాం, ఇంకా ఎన్నాళ్ళు లోక సంబంధమైన పద్ధతులు అనుసరిస్తున్నాం కదా. దినవారాలు అయ్యేంతవరకు అది చేయకూడదు, ఇది చేయకూడదు, ఇదైతే అది చేయకూడదు, ఇది చేయకూడదు కదా. స్త్రీ మెచ్యూర్ అయితే అది చేయకూడదు, ఇది చేయకూడదు, ఇది ముట్టుకోకూడదు, అది ముట్టుకోకూడదు. ఈ ఎన్నాళ్ళు ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచనలు మనలో ఇంకా ఇంకా నెరవేర్చడానికి ఇంకా ఎన్నాళ్ళు. కాబట్టి ఒకసారి యూదులలో, దేవుని బిడ్డలలో ఉండేటువంటి కొన్ని లోక సంబంధమైనటువంటి ఆలోచనలు ఒకసారి మనం చూద్దాం. ఒకసారి మత్తయి సువార్త 15వ అధ్యాయంలో, మత్తయి సువార్త 15వ అధ్యాయంలో త్వరగా వీటిని చూసుకుందాం. మత్తయి సువార్త 15వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో, ఆ సమయమున యెరూషలేము నుండి శాస్త్రులను పరిసయ్యులను యేసు వద్దకు వచ్చి, నీ శిష్యులు చేతులు కడుక్కొనకుండా భోజనం చేయుచున్నారే, వారెందు నిమిత్తము పెద్దల పారంపర్యాచారమును అతిక్రమించుచున్నారు అని అడిగిరి. ఇక్కడ యేసుక్రీస్తు అడుగుతున్నారు, అయ్యా నీ శిష్యులు ఎందుకు చేతులు కడుక్కొనకుండా భోంచేస్తున్నారు? చేతులు కడుక్కొనకుండా భోంచేస్తున్నారు. వెంట్రుకలు కత్తిరించేటప్పుడు ఒకటే ఫస్ట్ ఆకు కత్తిరియకుండా ఎందుకు వెంట్రుకలు కత్తిరిస్తున్నారు? ఫస్ట్ ఆకు కదా కత్తిరించేది కదా. వెంట్రుకలు కత్తిరించాలన్నప్పుడు మొదట ఏం కత్తిరియాలి? ఆకును కత్తిరియాలి కదా. ఆకును కత్తిరించకుండా ఇస్తున్నారే కదా. ఒడిబియ్యంలో ఈ పండు లేదు, ఆ పండు లేదు, ఇది లేదు, అది లేదు అంటున్నారే. ఇక్కడ దేవుడు అంటున్నాడు, అలాగే ఇక్కడ కూడా నీ శిష్యులు చేతులు కడుక్కొనకుండా భోజనము చేస్తున్నారు. ఈ పెద్దల పారంపర్యాచారాన్ని ఎందుకు మీరు అతిక్రమిస్తున్నారు అని. అంటే చేతులు కడుక్కొనకుండా భోజనం చేయకూడదు అనేది ఒక అలవాటు కాదు, ఒక ఆచారము కాదు. ఇప్పుడు పనికి వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇంట్లో మేమైతే హ్యాండ్ వాష్తో చేయి కడుక్కుంటాం. ఏమి అన్నం తిన్న తర్వాత, ఏదైనా తిన్న తర్వాత హ్యాండ్ వాష్తో చేయి కడుక్కుంటాం. మరి పొలం పనులకు వెళ్ళిన వాళ్ళు, ముఖ్యంగా పొగాకు గస ఏమంటారు, దానికి వెళ్ళిన వాళ్ళు కొందరు ఏం తెలుసా, ఊరికే జస్ట్ ఒక ఆకు ఏదైనా
ఆకు తీసుకుని ఇట్లా ఇట్లా అని తింటారు. అంతే. వాళ్ళ దగ్గరికి వెళ్ళి హ్యాండ్ వాష్ తీసుకో, వాళ్ళ దగ్గరికి వెళ్ళి లైఫ్ బాయ్ వాడు, ఇదే వాడు, లిరిలే వాడు అంటే నాయన పని చేసి ఆకలి అవుతుంది నీకేం కదా, కడుపు నిండిన మాటలు చాలా చెప్తావు అంటారు. అంటే అది అలవాటు మంచిది, కానీ అదొక ఆచారం ఏమీ కాదు. అలా చేయకపోతే ఏదో ఒక అరిష్టం ఏదో జరుగుతుంది అనేది ఇవన్నీ లోక సంబంధమైనటువంటి ఆలోచనలు. ఆ తర్వాత కొలస్సీలకు రాయబడినటువంటి పత్రిక 2వ అధ్యాయం. కొలస్సీలకు రాయబడినటువంటి పత్రిక 2వ అధ్యాయం 20 నుండి 22 వచనాలు. 20 నుండి 22 వచనాలు త్వరగా చదివేసుకుని ఆ తర్వాత మనం పాఠంలోకి, ముఖ్య పాఠంలోకి వద్దాం. రైట్ అమ్మా, కాస్త మాట్లాడుతుంది. 2వ అధ్యాయం 20 నుండి 22 వచనాలు. మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూల పాఠముల విషయమై మృతి పొందిన వారైతే లోకంలో బ్రతుకుతున్నట్టుగా మనుష్యుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకోవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అను విధులకు మీరు లోబడనిలా అవన్నీ వాడుకొనుట చేత నశించి పోవును. అమ్మా ఇది ముట్టుకోకూడదు, అమ్మా అది ముట్టుకోకూడదు కదా, ఇలా చేయకూడదు, అలా చేయకూడదు, ఇలాంటివి ఎన్నో పెట్టుకొని బతుకుతున్నాం లోక సంబంధమైనటువంటి ఆచారాలను. ఓకేనా? ఇవన్నీ కూడా రైట్. ఆ తర్వాత ఇంకా మనం ముందుకు సాగిపోదాం. మార్కు సువార్త 7వ అధ్యాయం. మార్కు సువార్త అంటే ఆనాడు యూదులలో ఎలాంటి ఆచారాలు ఉండేవి అనే విషయాలు చూద్దాం. మార్కు సువార్త 7వ అధ్యాయము 4వ వచనం చదువుతున్నాను. మరియు వారు సంత నుండి వచ్చినప్పుడు నీళ్లు చల్లుకుంటేనే కాని భోజనము చేయరు. ఇదిగాక గిన్నెలను, కుండలను, ఇత్తడి పాత్రలను నీళ్లలో కడుగుట మొదలగు అనేక ఆచారములను వారు అనుసరించేది. వారు సంత నుండి వచ్చినప్పుడు అంతా కూడా కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కునే వాళ్ళట. అంతేకాదు, సంతకి వెళ్ళొచ్చినప్పుడు అంతా ఏం చేసేవాళ్ళు, ఇంట్లో ఉండే గిన్నెలు, ఇంట్లో ఉండే కుండలు, ఇంట్లో ఉండే ఇత్తడి పాత్రలు, ఇంకా ఏ పాత్రలు ఉన్నాయో అవన్నీ బయటికి తీసుకొచ్చి వాటిని శుభ్రంగా కడిగిన తర్వాతే ఇంట్లోకి తీసుకెళ్లేవారు. సంత నుంచి వచ్చినప్పుడంతా ఇలా చెయ్యాల్సిందే అని ఒక ఆచారాన్ని పెట్టుకున్నారు. ఓకే, మనం కూడా సంతకి వెళ్ళొస్తాం. మరి సంత గేట్లోనే ఇల్లుంటే ఏంటి పరిస్థితి? సంత గేట్లోనే ఇల్లు ఉంది అంటే వాళ్ళు ఇంకా నిమిషానికి కడుక్కుంటూనే ఉండాలా గిన్నెలు, కుండలు కదా. వారానికి ఒకసారి కడిగే ఓపికే లేదు కదా, అవునా? సో కాబట్టి ఆలోచించండి ఒకసారి. ఇలాంటి అనేక ఆచారాలు ఆనాడు యూదులలో ఉండేవి, యూదులలో కొనసాగుతూ ఉండేవి. పాత నిబంధనలో ఒక ఆచారం. ఏంటి ఆచారం అంటే, నువ్వు డబ్బులు ఇస్తే ఇలాంటి పేపర్ ఇస్తారు. ఈ పేపర్ నీ దగ్గర పెట్టుకుంటే ఇక నీకు ఏ పాపము, నువ్వు ఏ పాపం చేసినా యు ఆర్ ఎక్స్క్యూజ్డ్, నువ్వు క్షమింపబడతావు. ఇది పాత నిబంధనలో యూదులు ఏర్పాటు చేసుకున్నది. ఏమని? ఇది ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనంలో ఉంటుంది. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనంలో దోష నివృత్తికి రూకలు చెల్లించేటువంటి వారు అని. అంటే చర్చికి వెళ్ళి ఇలాంటి పేపర్ ముక్కలు ఉంటాయి, 200 పెట్టుకొని మీ ఇంట్లో పెట్టుకుంటే మీకు ఏ పాపము లేదు అని. అంటే దోష నివృత్తికి డబ్బులు కట్టి పాపాలను క్షమించుకుంటున్నారు. అసలు డబ్బులు కడితే పాపాలు క్షమించబడతాయా? డబ్బులు కడితే పాపాలు క్షమించబడతాయా? క్షమించబడవు. కానీ ఇలాంటి అలవాటు, ఆచారము ఆనాడు ఇశ్రాయేలీలో ఉండేది అనే విషయాన్ని నేను చెప్తున్నాను. ఆ తర్వాత కొలస్సీలకు రాయబడినటువంటి పత్రిక 2వ అధ్యాయము
23వ వచనం. కొలస్సీలకు రాయబడినటువంటి పత్రిక 2వ అధ్యాయము. ఇంకా ఎలాంటి ఆచారాలను వాళ్ళు కలిగి ఉండేవాళ్ళు. కొలస్సీలకు రాయబడినటువంటి పత్రిక 2వ అధ్యాయము 23వ వచనంలో, అట్టివి స్వేచ్ఛారాధన విషయములోను, వినయ విషయములోను, దేహ శిక్ష విషయములోను జ్ఞాన రూపకమైనవని ఎంచబడుచున్నవే కాని శరీరేచ్ఛా నిగ్రహ విషయములో ఏ మాత్రమును ఎన్నిక చేయతగినవి కావు. స్వేచ్ఛారాధన, నీకు ఇష్టమైనట్టుగా నువ్వు దేవుణ్ణి ఆరాధించుకోవచ్చు, గెంతులేయచ్చు, ఈలలేయచ్చు కదా, పిచ్చి పిచ్చిగా ఏవైనా చేయొచ్చు. స్వేచ్ఛారాధన, నీకు ఇష్టమైనట్టుగా నువ్వు దేవుని సన్నిధిలో ఉండవచ్చు. అంటే లోక సంబంధమైనవన్నీ కూడా మనకు శరీర సంబంధమైన పవిత్రత వరకే నేర్పిస్తున్నాయి, కానీ శరీరేచ్ఛ నిగ్రహాన్ని ఎలా సాధించాలి, ఈ శరీరం మీద నిగ్రహాన్ని ఎలా నువ్వు సాధించగలవు, ఈ శరీరంలో ఉండేటువంటి ఆలోచనలను నువ్వెలా అణుచుకోగలవు అనేటువంటిది ఈ లోకము నీకు నేర్పించదు. కేవలము దేవుని మాటలు మాత్రమే వాటిని నేర్పిస్తాడు. నువ్వు ఎన్ని పద్ధతులు పాటించినా, నువ్వు ఎన్ని ఆచారాలు నువ్వు అనుసరించినా నీకు శరీర సంబంధంగా మాత్రమే పవిత్రత వస్తుంది, కానీ ఆత్మ సంబంధమైన పవిత్రతను నువ్వు ఎన్నటికి కూడా సాధించలేవు. ఆ తర్వాత గలతీయులకు రాయబడినటువంటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనము. గలతీయులకు రాయబడినటువంటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. మనకు ఈ దినము, ఆ దినము, ఈరోజు అమావాస్య అని, ఈరోజు పున్నమని, ఈరోజు అది అని, ఇది అని ఇంకా ఉన్నాయి మనలో. ఈరోజు అమావాస్య అంట, ఈరోజు అమావాస్య, ఈరోజు పున్నమని. పున్నం అంటే ఏదైనా చేసేయచ్చు, అమావాస్య అంటే కొన్ని పనులు చేయకూడదు అని. సో ఇలా ఇంకా ఇలాంటివి మనలో ఉన్నాయి ఇంకా మనలో. శుక్రవారం రోజు ఇది చేయకూడదు, మంగళవారం రోజు ఇది చేయకూడదు. ఇవన్నీ కూడా ఇంకా మనం వాటిని అనుసరిస్తూనే ఉంటే ఎప్పుడు మనము ప్రభువుకు దగ్గరగా ఉన్నట్టు. ఇలా లోక సంబంధమైనటువంటి అలవాట్లు, ఆలోచనలు మనలో ఉంటే క్రీస్తుకు దగ్గరగా ఎలా ఉన్నట్టు, మనం శిరస్సును హత్తుకొని ఉన్నట్టు ఎలా మనము అర్థమవుతుందా? ఆ తర్వాత కొలస్సీలకు రాయబడినటువంటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. కొలస్సీలకు రాయబడినటువంటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో, ఆయనను అనుసరింపక మనుష్యుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి మోసకరమైన నిరర్థక తత్వ జ్ఞానము చేత మిమ్మల్ని చెరపట్టుకొని పోవాడు ఎవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండు. ఇంకా కొంతమంది తెలివైనటువంటి వాళ్ళు దేని అనుసరిస్తున్నారు అంటే తత్వ జ్ఞానము. దేనిది? తత్వ జ్ఞానం. ఇంగ్లీష్ లో దీన్ని ఏమంటారంటే ఫిలాసఫీ అంటారు. ఏమంటారు? ఫిలాసఫీ, లైఫ్ ఫిలాసఫీ, జీవితానికి సంబంధించిన వేదాంత శాస్త్రం. ఈ వేదాంతం అంతా కూడా దేని గురించి మాట్లాడుతుందంటే శరీర సంబంధమైన జీవితాన్ని గురించి మాత్రమే మాట్లాడుతుంది. జ్ఞానము, తత్వ జ్ఞానము. సో కాబట్టి ఇలా అనేకమైనటువంటి ఆలోచనలు మనలో పెట్టుకొని, ఆనాడు యూదులు అంతే, ఈనాడు మనం కూడా అంతే. ఆనాటి యూదులు ఎలాగో ఈనాడు మనలో కూడా ఇలాంటి ఆలోచనలే కొనసాగుతూనే ఉన్నాయి. పందిరేయాలంటే ఒక నియమం, పందిరి తీయాలంటే కూడా ఒక నియమం. అర్థమవుతుందా? సో ఇవన్నీ చేయడం వల్ల మనం ఏమవుతున్నామంట, ప్రభువుకు దూరం అవుతున్నాం. దేవుని బహుమానాన్ని మనము
పోగొట్టుకుంటున్నాము. ఆలోచించండి. ఈ లోక సంబంధమైన అలవాట్లు ఉన్నటువంటి వాళ్ళు కానీ, లోక సంబంధమైనటువంటి పద్ధతులను అనుసరించేటువంటి వాళ్ళు కానీ, వారు ప్రభువుకు దూరం అవుతున్నారు అనే విషయాన్ని బాగా గమనించండి. ప్రభు చెప్పాడు, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. ఎంతమందిని ఈ మాటను గట్టిగా నమ్ముతున్నాం. నిజంగా ఈ మాటను గట్టిగా నమ్మితే గనక అంత్య దినాన నేను లేపబడాలి అంటే నేను ప్రతి ఆదివారం నా దేవుని సన్నిధిని కనపడాల్సిందే అని గనక నువ్వు ఒక నియమాన్ని పెట్టుకుంటే గనక ఏ ఒక్క ఆదివారం కూడా నువ్వు దేవుని సన్నిధిలో ఉండక మానవు. చాలా ఈజీగా, చాలా చులకనగా, అలకాగా దేవుని సన్నిధిని మానేస్తున్నాం దేవుని సన్నిధిని. ఈనాడు సంఘాలు లేవు. శిరస్సును హత్తుకుని సంఘాలు అనేకము ఈ రోజుల్లో ఉన్నాయి. ఒకసారి కొరింథీయులకు రాయబడినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 10 నుండి 12 వచనాల్లో ఉండేటువంటి విషయాలను మనం ఒక్కసారి ఆలోచిస్తే, కొరింథీయులకు రాయబడినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 10 నుంచి 12 వచనాలు. మీరందరూ ఏకభావంతో మాట్లాడగలరు. మీలో కక్షలు లేక ఏక మనసుతోను ఏక తాత్పర్యముతోను మీరు సన్నద్ధులై ఉండవలని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మిమ్మల్ని వేడుకొంచుచున్నాను. నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మల్ని గూర్చి క్లోయ వారి వల్ల నాకు తెలియవచ్చును. మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను అపోలో వాడను, మరి ఒకడు నేను కేఫా వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడని చెప్పుకొనిచున్నారని నా తాత్పర్యం. చదువుకున్నటువంటి ఈ మాటను గమనిస్తే, రైట్, లోక సంబంధమైన ఆలోచనలకు దేవుని మాటకు విలువట్లేదు. ఓకే, నీ ప్రకారంగా నువ్వు లోకంలో నీ ఇష్టానుసారంగా నువ్వు ప్రవర్తిస్తున్నావు, నీ అలవాట్లతో నువ్వు ముందుకెళ్తున్నావు, నీ ఆలోచనలతో, నీ ఆచారాలతో, నీ పద్ధతులతో ముందుకు వెళ్తూనే ఉన్నావు. రైట్. మరి దేవుని దగ్గరకు వస్తే కనుక ఏమైపోతున్నామో తెలుసా? సంఘముల విషయంలో కూడా ఏమవుతున్నాము? గొడవలు. ఒకడేమో నేనేమని చెప్పుకుంటున్నాడు, నేను పౌలు వాడను, మా చర్చ్ సెయింట్ పాల్ చర్చ్ మాదని చెప్పుకుంటున్నాడు. ఇంకొకరేమో మేము అపోల్లో వాళ్ళము, మాది అపోల్లో చర్చ్ అని చెప్పుకుంటున్నారు. ఇంకొకరేమో మేము కేఫా సంఘము అని చెప్పుకుంటున్నారు. అంటే సంఘాల పేర్లతో పిలువబడుతూ ఏమవుతున్నామంటే మనం విడిపోయి బలహీనపడుతున్నాం. లోక సంబంధంగా ఓకే, లోక సంబంధంగా ఎలా మీలో దేవుని వాక్యం నెరవేరట్లేదు, కనీసం దేవుని దగ్గరికి వచ్చినా కూడా సంఘం విషయంలో కూడా మీలో ఏకాభిప్రాయం లేదు. ఒకరేమో ఒక పేరు, ఇంకొకరేమో ఇంకొక పేరు, ఇంకొకరేమో ఆ పేరు చెప్పుకుంటున్నారు. మరి కింద పౌలు అడుగుతున్నాడు, మీరు ఎవరి నామమున బాప్తిస్మము పొందితిరి? మీరు ఎవరి నామమున బాప్తిస్మము పొందితిరి? మీ కొరకు ఎవరు సిలువ వేయబడిరి? మరి ఆయన పేరు చెప్పుకోకుండా, ఒకవేళ ఆయన పేరు చెప్పుకోకుండా వేరే పేరు చెప్పుకోవడం వల్ల ఏమవుతుందంటే మనలో ఏమవుతున్నాయి? విభజనలు వస్తున్నాయి, మనలో విభజనలు కలుగుతున్నాయి. ఒకరంటే ఒకరికి, ఒక సంఘం అంటే ఇంకొక సంఘానికి పొసగడం లేదు. మరి దేవుడు అంటున్నాడు, మరి ఇలా రకరకాల పేర్లు చెప్పుకుంటున్నటువంటి నీవు ఒక్కసారి ఆలోచించు, ఎవరు నీ కొరకు సిలువ వేయబడ్డారో, ఎవరు నీ కొరకు ప్రాణం ఇచ్చారో, ఎవరి నామమున నువ్వు బాప్తిసం పొందావో ఒక్కసారి ఆలోచించుకొని అప్పుడు నిలిచి ఉంటే గనక లోకమంతా ఒక ఆలోచనలోకి వస్తుంది. క్రీస్తు ఈ లోకానికి మనందరి పాపం నిమిత్తమై వచ్చి ఉన్నాడు. మరి పాత నిబంధనలో జంతువుల బలి ద్వారా పాప క్షమాపణ వాళ్ళు తీసుకునేవారు. కానీ కొత్త నిబంధనలో అలా కాకుండా క్రీస్తు ఒక్కసారి మన కొరకు చనిపోయి ఉన్నాడు. మరలా బలి అర్పించవలసిన అవసరం లేదు. మనందరి కొరకు ఆయన రక్తాన్ని చిందించి ఉన్నాడు.
మరి ఇందులో పాల్గొన్నాక ప్రతి ఒక్కరు కూడా బాప్తిసం తీసుకోవాలి. మరి బాప్తిసం తీసుకోవాలి. ప్రతి ఆదివారం కూడా